దానిలో కాదు ఇది నడవమంటే जीजू जीजू बार 80 किलोमीटर सफर के बाद अब तो हमारा दोनों जिम्मी गाड़ी फंस गई। पता नहीं चला क्या हुआ इसको। ये 4x2 गाड़ी पूरा गंदा कर दिया रोड, इसलिए फिसल गया हमारी गाड़ी। ठीक है और हम यहाँ बिल्कुल बचे हैं और बिल्कुल आराम से बचे हैं यहाँ पर। देखो आप और इनके चक्कर में मेरी गाड़ी भी और यार हाँ। హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎంఐ జాతిరత్నాలు. ఈ వీడియో సెకండ్ వీడియో మనాలి కంటిన్యూషన్. జింగ్ బార్ నుంచి లొకేషన్ అయిపోయింది మేము చూడడం. కిందికి వస్తున్నాం. ఇక ఫుల్ స్నోఫాల్ అవుతుంది చూస్తున్నారు కదా. భయంకరమైన లోయ, ఫుల్ మంచు. స్లోగా 10-20 కిలోమీటర్ స్పీడ్తో దిగుతున్నాం మెల్లమెల్లగా. బండ్లు అయితే మా ముందే ఒక డీసెంట్ జారింది. ఇప్పుడే మెల్లగా కిందికి దిగుతున్నాం. వచ్చేటప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడేమో మొత్తం స్నోతో ఫుల్ కవర్ అయిపోయింది. బా ఏముంది ప్లేస్. వచ్చేటప్పుడేమో అసలు మొత్తం ఎడార్లా ఉంది, ఇప్పుడేమో సడన్గా స్నోఫాల్ అయిపోయి ఏదో స్విట్జర్లాండ్ ఒక విలేజ్లో ఉన్నట్టుంది. డీసెంట్ సైడ్ కాపీరు కదులుతలేదు బండి. అది 4x4 కాబట్టి బాగానే నడుపుతారు. మంచి లొకేషన్లు, క్రిస్మస్ ట్రీలు నిండా మంచు, యాపిల్ చెట్లు, చాలా బాగుంది లొకేషన్ ఇది. ఇక ఆగినాం డ్యాన్స్ చేసుకోనికి, ఫోటోలు తీయడానికి. రొనాల్డో లడ్డు నేను కొడతా. అది కాదు ఐస్ తీసుకొచ్చి తీయాలి. ఏం పడురా? అరే ఇట్లా పడతారు ఒకసారి. నేను రా ఇట్లా పట్టుకోండి రా. బట్టే హెవీ ఫాల్ గట్టి పడుతుంది. పిల్లలు జాగ్రత్త. కమాన్ ఇందాక మీరు చూసిన బ్రిడ్జ్ ఇది డార్జా బ్రిడ్జ్. మొత్తం ఐస్తో కవర్ అయ్యింది. పైనుంచి చూసినాం కాబట్టి మంచి లొకేషన్ ఉంది. ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్ దాడుతున్నాం. బ్రిడ్జ్ చూడు ఎంత బాగుందో లొకేషన్. ఫుల్ ఐస్ తోటి. ఇది ఎప్పటికి జరుగుతుందో అర్థం కావట్లేదు. జిస్పాల్ ఆపాం మేము బండిని. 2 బండ్లు ఆపి కేవ్ దగ్గర ఆగినాం. ఇక మా వాళ్ళకి మెడిసిన్స్, వాష్రూమ్, చలికి చచ్చిపోయినాం కదా పైన, కాఫీ తాగడానికి ఆగినాం. ఇక 2 కార్లు సైడ్కి పార్క్ చేసుకొని మంచి కెఫే ఉంది మ్యూజిక్ తోటి. కొంతమంది అటు వెళ్ళాం, కొంతమంది లోకల్ కెఫేకి వెళ్ళాం, కొంతమంది వాష్రూమ్.
మంచు తగ్గింది మెల్లమెల్లగా, స్టార్ట్ అవ్వాలి రిటర్న్. bell jingle all the way. पूरी लंबी सफर के बाद जीजू बार 80 किलोमीटर सफर के बाद अब तो हमारा दोनों जिम्मी गाड़ी फंस गई. पता नहीं चला क्या हुआ इसको. 4x2 गाड़ी पूरा बंद कर दिया रूम, इसलिए फिसल गया हमारी गाड़ी. సిస్సుకు వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాం మేము. మా కారు తిరిగింది, మా వెనకాల మా వాళ్ళ కారు తిరిగింది. మాది గోడ గుద్దుకోనికి పోయింది, జస్ట్ మిస్. మా వాళ్ళైతే ఏకంగా 360 తిరిగింది. నీ అమ్మ 15 లక్షల కార్లు ఏదైనా డెంట్ పడితే కట్టే పైసలు కూడా లేవు మా దగ్గర. చూడండి మా కారు దగ్గర తీసుకెళ్తున్నా. మా వాళ్ళు సేఫ్ అనుకుంటే మా వాళ్ళు కూడా వెనకాల కారు రౌండ్ తిరిగింది. మాదైతే జారుకుంటూ వచ్చి మెల్లగా గోడ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. జస్ట్ మిస్ అది. మా వాళ్ళు చూపిస్తారండి వెనకాలకి. ఈ 4x2 గాడీల వల్ల కింద మొత్తం రోడ్ అంతా ఐస్తో నిండిపోయి అది స్ట్రైట్ అయిపోయి దానివల్ల మొత్తం తిరిగినాయి కార్లు. ఇక మెల్లమెల్ల ఎట్లా కూడా తప్పించుకొని చైన్లు వేస్తున్నాం బండికి. కార్లు అయితే ముందుకు కదులుతలేవు. ఇక మేము బండిలోంచి చైన్లు తీసినాం. ఆ డబ్బా వాళ్ళకొట్టి చైన్లు టైర్లకి వేద్దాం అనుకున్నాం. ఇక కార్లకి కదలకపోతే ఇక 4x4 గాడీలు కూడా కదలకపోతే ఒకటే ఆప్షన్, ఇక వీళ్ళు బండ్లకి చైన్లు వేసి ముందుకు నడిపిస్తారు. అమ్మాయి చలికి చైన్లు వేయాలని నెత్తినొక్కుంది. తీసిండు బద్రిబాయ్, చైన్లు తీసిండు. ఆ చైన్లు తీసి మెల్లగా టైర్లకు చుట్టాలి. ట్రై చేస్తాం ఎంతవరకు అవుతుందో. మ్యాక్సిమం చైన్లు కట్టి ముందు అందరు ఈ టెక్నికే వాడతారు మ్యాక్సిమం. లేకపోతే ఇంకో టెక్నిక్ ఏంటంటే బండ్లకి టైర్లో గాలి ఇస్తారు, దానివల్ల కొంచెం ఫ్రిక్షన్ వల్ల బండ్లు ముందుకు కదులుతాయి, లేకపోతే బండ్లు జారిపోతాయి ఇక్కడ. సో చైన్ లేనికి ట్రై చేస్తున్నాం. బండి ఏమో ఒక బండి అవతల వేయడానికి స్పేస్ కూడా లేదు. देखना पड़ेगा एक वीडियो 15-20 सेकंड की बनाते खड़ी कर, बाकी लॉन्ग वीडियो बनाता रहे. एक बना 30 ట్రైన్ లేచి ఇక బండి అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి తప్పించుకున్నాం. ఇక వెళ్తున్నాం కిందికి, శిశుకి వెళ్ళాలి. ఈ బండ్లన్నీ స్ట్రక్ అయినాయి. మాలాగనే ఎప్పుడో పైకి వచ్చిన వాళ్ళందరూ జింగ్ బార్ దగ్గరలో వచ్చిన వాళ్ళందరూ స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు మేమంటే ఆర్మీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళందరినీ దాటేసి రాంగ్ రోడ్లో వెళ్తున్నాం. తప్పదు, ఇంకా ఎట్లా ఒకటి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి మనాలి హోటల్కి. మాకంటే పర్మిషన్ ఉంది కాబట్టి ముందు కొనిస్తారు, కానీ లేకపోతే వేరేటోని అయితే ఎవరు పంపారు. జనాలందరూ ఇక్కడే ఆగిపోయారు. మరి ఎన్ని గంటలు అవుతారో, ఎన్ని వందల వెహికల్ స్టక్ అయిపోయినాయో ఏం తెలియదు ఎవరికి. ఇట్లనే ఎంతసేపు ఉండాలో తెలీదు. ఆర్మీ రెస్క్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఐస్ నిండా ఇట్లా రోడ్ల మీద ఉన్నది. ఈ రోలర్ అంతా జేసీబీ మొత్తం క్లియర్ చేస్తుంది. అది ఐస్ సైడ్కి వేస్తుందో మా బండి మీద వేస్తుందో అర్థమవుతలేదు. దీనివల్ల మాకు ఇంకో డిసడ్వాంటేజ్, టైర్ల కాడ వాడితే అసలు బండి కదలంత ఈజీగా. పెద్ద నెత్తి నొప్పి పంచాయతీ. వీళ్ళు క్లీన్ చేస్తారో తెలియదు, డబల్ పని చేస్తారో తెలియదు. ఇంకా మెల్లగా మా ఒక్క కారే తప్పించుకొని వెళ్తుంది, మిగతా వాళ్ళందరూ స్ట్రక్ అయిపోయారు అక్కడే. చూడొచ్చు, ఒక్క కారు కూడా లేదు మా ముందర. भाई अरे सुपर वीडियो रहे थे, मजे बद्री भाई के साथ. भाई पूरा मैं जब तक मरूंगा ना जिंदगी में कितना भी स्नोफॉल देखना है, ये एक ही दिन में दिखा दिया.
और नहीं मरी ఎక్కువ నవ్వొచ్చింది. तो आप सभी के लिए फिर से एक बार लाइव आ गया हूँ. आवाज़ नहीं आ रहा था. आप बताइए दोस्तों. हेलो हेलो माइक चेक माइक टेस्टिंग. हेलो 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 गाइस माइक टेस्टिंग. ఆటో ఫోకస్ పోతుంది. ఇక ఫైనల్లీ అటల్ టనల్కి వచ్చేసినాం. మీ అమ్మ ఎంత కష్టపడినాము ఈ అటల్ టనల్ రానికి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఫాస్ట్ వెళ్ళిపోతాం. 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అంటే ఈ టనల్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ బండి పైకి పోయి జింజింగ్ బార్ పోయి రిటర్న్ అవుతున్న ఫస్ట్ బండి మాదే. మా ముందు ఒక బండి లేదు, అన్నీ మా వెనకలే ఉన్నాయి. ఇప్పుడు స్పీడ్ లిమిట్ లేదు, చలాన్ లేదు, ఇష్టం వచ్చిన స్పీడ్లో వెళ్తున్నాం. మామూలుగా అయితే 60 స్పీడ్ పోతే లిమిట్, చలాన్ కొడతారు. ఏ చలాన్ లేవు. ఇప్పుడు మేము తప్పించుకోనికి చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం. టన్నల్ 8 కిలోమీటర్ల టన్నల్. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఇంకా అటల్ టన్నల్ దాటిన తర్వాత మంచు పడుతుందంట. ఇంకా అసలు మరి ఎట్లుంటో పోతుందో మనాల్లో సిచ్యువేషన్ కూడా తెలియదు. ఛార్జింగ్ లేవు మా దగ్గర. చూడొచ్చు అటల్ టనల్ దాటేసినాం. ఇక కంప్లీటెడ్ అటల్ టనల్. ఈ అటల్ టనల్ ఉండడం కాబట్టి ఇంత తొందరగా బయటకు వచ్చినాం. లేకపోతే చాలా కష్టం అవుతుంది. चलो ठीक है. नो मैं खोलूँ ना पहले फिर मैं नीचे को कोई दिक्कत नहीं. నేను చూడలేదా? అందుకే నేను చూడనికే కదా వచ్చింది. అయిపోయింది. ఇక టనల్ దాటి బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది అనుకున్నాం. థ్యాంక్ యూ రోహతాంగ్ పాస్ అండ్ అటల్ టనల్ ఫర్ విజిటింగ్ అని ఉంది. అమ్మో అసలు ఇంకోసారి అయితే అసలు విజిట్ చేయము. ఈ లైటింగ్కి మంచు కూడా గోల్డ్ మెరుస్తుంది. మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నాం. జిమ్నీలు ठीक है. ఫుల్ స్నో పెరిగింది. గ్లాస్ అండ్ ఐస్ పడింది. ఈ అమ్మ ఐస్ కర్రం కూడా కరుగుతలేదు. అంత వ్యూ కూడా అంత కనిపిస్తలేదు. డ్రైవర్కి చాలా కష్టమవుతుంది. అటల్ టన్నల్ దగ్గర ఆగిపోయినాం. ఇక మేము ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఒక కారు ఒక డీసీఎం గుద్దుకుంది. మాతో పాటు వచ్చిన 2 డ్రైవర్లు చెకింగ్ చేయడానికి వెళ్ళారు. ఇక మేము ఈయనే ఆగిపోయినాం. స్నో అయితే భయంకరంగా పడుతుంది. చూడొచ్చు మా టైర్లు నిండిపోతున్నాయి మంచుతోటి. ఎందుకు ఆపిండా? ఇక్కడ ఆల్రెడీ 3 సెంటీమీటర్లు పడింది. టైర్ల కిందకి వెళ్తుంది. చైన్ వేసినా కూడా కొంచెం కష్టం. మేము నవరత్న పానేసినాం. ఏం చేసినాం? మేము నలిపేసినాం. బా ఏంట్రా ఇంత పడుతుంది? ఒకసారి బయట చూడు, ఏదో రాయిత కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. चलो भाई भाई चलो गाड़ी पे बैठो जाओ. गुद्दा भाई. ఓ మహేష్ చూడు మళ్ళా దిగుతానే ఉన్నాడు. వాడు ఏమనుకుంటుండో మనం హెవీ స్నోఫాల్. ఒకళ్ళు చూస్తే చాక్ అవుతారు. వీడు అప్పుడే కిస్మత్ స్టార్ట్ అయ్యిండు. राजेश अरे यार कुछ दिखाई नहीं दे रहा है. डायरेक्टर हमारा डायरेक्टर कड़ियम का सिंगल हैंडेडली चंदू फिसल गया. అడుగులో అడుగేసుకోండి నడవండి. అడుగులే లేకపోతే కింద పడి ఇప్పుడు చిఫాన్ ఆడేసినోడు 100 రూపాయలు. 100 రూపాయలు కూడా పడిస్తావరా? నేను ఇస్తా కదరా అడిగితే. వెళ్ళింది फंस गई. देखो पीछे से आ रहा है. धीरे आ रहे गाड़ी पीछे से आ रहे.
వెనకాల రాజేశం మెల్లగా మంచి ఫుల్ పడుతుందని చెప్పి మమ్మల్ని దింపిరిగా మేము నడుచుకుంటూ కొంచెం దూరం పోయినాం, ఒక 500 మీటర్ అట్లా. తర్వాత మళ్ళీ కాల్ పికప్ చేసుకుని అక్కడి నుంచి మెల్లమెల్లగా కిందికి వెళ్ళిపోవాలి. మనాలి వెళ్ళడానికి ఇంకా మాకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. మంచిగా భయంకరంగా పడుతుంది, ఎక్కడ స్టక్ అయితే అర్థం కావట్లేదు. ఊపర్ స్నో వేసుకొని తిరుగుతుంది, తీసుకోవాలి. గాలికి వెళ్ళి స్నో వచ్చింది ఇప్పుడే కొంచెం గడ్డల టైం. నువ్వు చూస్తామో చూడమో అనుకొని వచ్చిన వాళ్ళము స్నోలోనే ఉన్నాం. ఒక 24 hours స్నోలోనే ఉంటాం. నో సైంటిస్ట్ ఆయా హిమాచల్ ప్రదేశ్ అని పోలీస్ అయినా నమ్ముతారా, వీడియా చెడ్డి అని నమ్ముతారు. పక్కకి జరగండి, బండి వస్తుంది, గుద్దిపోతుంది. ఏ జరుగురా జరుగురా. బాగా అవుతుంది బండి వెళ్ళాను. ठीक है जल्दी चलना पड़ेगा, सिसु से निकलना पड़ेगा, नहीं तो फंस जाएंगे. दो जिम्नी दो है, 2 फंसी गया था और हवा निकल के चले गया. अभी जल्दी से निकलना पड़ेगा, नहीं तो. अरे पारो करे इसको प्लीज रा. आज चलो हमारा गाड़ी गिर गया था. 10,000 के चक्कर में लाखों का नुकसान हो जाता हमारा. बोल के बाहर देखो गाड़ी दो मत भाई. బాయ్ ఈరోజు అందరూ స్నో స్టామ్ అయింది, స్నోఫాల్ కాదు స్నో స్టామ్ అయింది. మీరు చూడొచ్చు ఎంత పడిందో. అటల్ టనల్ దగ్గర మా కార్లు 2 క్లోజ్ అయిపోయినాయి. బద్రీబాయ్ హెల్ప్ తోటి మళ్ళీ ఇంకో కార్ జిప్సీ అరేంజ్ అయింది. అక్కడి నుంచి మమ్మల్ని మనాలి హోటల్కి సేఫ్గా తీసుకెళ్ళబోతున్నాడు. बद्रीबाई से भैया बाय बाय. आप भाई नहीं तो अब नीचे भी नहीं जा सकता. हम खुद यहाँ रह के भाइयों को सेफली निकाल रहे हैं क्योंकि आगे गाड़ियाँ स्टक हो गई है. गाड़ियाँ फंस चुका है रोड पे. అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం. రైట్ రండ్రా, మధ్యలోకి రండి రే, రండ్రా. అందరూ ఇరుక్కుపోయినాం. రాత్రి పెద్ద స్టంట్ అయింది. అరే చేసిన తీయకపోతే ఎందుకు ఇక మేము పోయించారు అంతగిల్లు అట్లా ఇరుక్కుపోయి ఏం తీయలేదు. బద్రీబాయ్ దయా మళ్ళీ ఇంకో గాడి అరేంజ్ చేసుకొని హోటల్కి వెళ్తున్నాం. అరే ఏం చేయమంటారు, అంత మాట్లాడి హిందీ వస్తుంది నాకు. हवाई पूरी तरफ से फंस चुका है. हम मनाली अटल टनल के पास और हमारा 2 जिप्सी है, तो दोनों फंस गए. बद्री भाई के हिसाब से दूसरी गाड़ी लगा के आ रहा है. हमारा 8 बंदा है, हैदराबाद से फंस गए अटल टनल के पास और दूसरी गाड़ी लेके वापस चले जा रहा है. देखो सब फंस गए अंदर. ए भैया हाय बोलो, भैया हाय बोलो. रात 11:30 हो रहा है, पता नहीं मनाली पहुंच पाएंगे नहीं. भगवान की कृपा है पूरा. ताकि यहाँ से अगर हम रिस्क लेंगे तो बच भी सकते हैं. भैया बद्री भाई नहीं लेना चाहते हैं तो हम भाइयों को ये तो मतलब तो रही नहीं था ना. ये बस फॉलोअर्स तो मतलब దానిలో కాదు ఇటు నడవమంటే లోకేష్ పెట్టాడు ఇప్పుడే సారీ ఫర్ డిస్టర్బెన్స్. లోకేష్ కింద పడ్డాడు, మళ్ళీ జారుతుంది. మధ్యలో నడవద్దు, మంచి ఎక్కువ ఉన్న చోటు నడవండి. మేము కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తున్నాం. మరి వాడు వెళ్ళిపోయిండ్రా ముందు పిచ్చుకుతాడా. ఇటురారా అరే పడతా వర్రా పూరి నన్ను కూడా దిగుతావు. అరే అటు వద్దురా, ఇటు రండ్రా అంటున్నా. ఇట్రండి ఇందాక 70 ఎంత ఉంది కదా. సరిగ్గా నడురా, సింపుల్ నడురా. కాలు స్టిఫ్ పెట్టుకో, ఉంచు కాళ్ళని. కాలు ఉంచు అటు, కాలు ఉంచు అటు. పోకరా ఇట్లా కింద పడితే చేతులు ఇరుగుతాయి. అరే నీ అమ్మ బ్లాగ్ తీస్తున్నా కింద పడతలేం కదరా. ఇట్రండి. అరే డెంగోడు ఆరారు మాదేమనుకుంటున్నారా.
ఏం చేస్తారు అరే లేబ్రా వద్దు 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 చిన్నది చిన్నది అరే అరే चल भाई साइड मत इधर आ इधर అరే నువ్వు జారిన తర్వాత గ్లాస్ లాగా అయిపోయింది నీదారా ఇది నాదిరా పని చేస్తున్నా బ్యాగ్ వదిలేసావు చాలా పనిచేసి అరే ఇది ఇక్కడ ఉందిరా బటన్ ఎక్కడెక్కడ చూస్తున్నావు ఓకే బాయ్ ఫ్రెండ్స్ వి ఆర్ గోయింగ్ బాయ్ ఫ్రెండ్స్ గుద్ద పగిలిపోయింది అరే నీ అమ్మ అందరిని పడేసిండ్రా దేవుడు అరే కదా మీరు ఇక్కడికి వచ్చాడు ఏం కాదు మీద కూర్చో అరే నువ్వు లావున్నాను ముందు కూర్చోమన్నాడు కదా ఎక్కడే కూర్చోడా ముందర కూర్చోవద్దు ఇద్దరు ఎట్లా కూర్చోండి అయ్యా హరర్ హరర్